వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్ కి స్వాగతం. నేను సునీల్. సో ఈరోజు మనతో పాటు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు ఉన్నారు. ఈరోజు ఆయన అడిగి ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్, జనరల్గా IIIT హైదరాబాద్ అనేది చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. అవునండి. అందులో సీట్ సంపాదించుకోవాలని ఆంధ్ర తెలంగాణ నుంచి చాలామంది ఆశలు ఉంటారు. సో అయితే మెయిన్స్లో సీట్ రాని వాళ్ళ సంగతి మనం మాట్లాడుకుందాం. మీకు గనక సీట్ రాలేదా, అయితే ఇంకొక మార్గం కూడా ఉందండి అందులోకి వెళ్ళడానికి. సో అదేంటి, ఆ ప్రొసీజర్ ఏంటి, 12th మార్క్స్ ద్వారా IIIT హైదరాబాద్లో మనం సీట్ సంపాదించుకోవచ్చా, సంపాదించుకోగలిగితే యూజీకి సంబంధించి ఆ ప్రొసీజర్ ఎట్లా ఉంది ఏంటి అనేది సతీష్ గారు చెప్తారు. సో ఓటి అది డెఫినెట్గానండి. IIIT హైదరాబాద్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటేనండి, ఎంట్రీ ఆల్మోస్ట్ 7 or 8 వేస్లో లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇండియాలో ఎక్కడా లేనన్ని ఎంట్రీస్ ఉన్న ఏకైక కాలేజీ భారతదేశం మొత్తం మీద ఇది ఒకటేనండి. ఇట్స్ నాట్ అబౌట్ తెలంగాణ ఆంధ్ర, భారతదేశంలోనే. ఓకే. ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ వేస్లో ఎంటర్ అవ్వచ్చు. అంటే వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటేనండి, చాలా క్లియర్గా వాళ్ళు మీకు వెబ్సైట్లో కూడా చెప్పారు. నాకు 1 or 2 ప్రొఫెసర్స్ కూడా ఇవరకు మాట్లాడినప్పుడు కూడా అన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒకే రకమైనటువంటి మెరిట్తో మనం తీసుకుంటే ప్రాబబులీ పాప కెమిస్ట్రీ వీక్ అయి ఉండొచ్చు అనుకుందాం, ఏదో జేఈ మెయిన్స్లో పాపం ర్యాంక్ రాలా, వాడిని కూడా నేను వదులుకోను. ఓకే. ఆడు మ్యాథ్స్ ఒలింపియాడ్ కొట్టాడు, నాకు ఒక ఎంట్రీ. ఫిజిక్స్ ఒలింపియాడ్ ఇంకోటి ఏదో కొట్టాడు, నా దగ్గరకు వచ్చిన నేను ఆప్షన్ ఇస్తా. సూపర్. లేదు, 12th బోర్డులో టాప్ స్కోర్ వచ్చింది, స్టేట్ టాపర్ లేదా మంచి స్కోర్ వచ్చింది, నీకు ఒక ఎంట్రీ. ఇది ఏదీ లేదు, బిట్స్ పొరపాటు నువ్వు రాయలేకపోయావు, సంథింగ్ ఏదైనా మెయిన్స్, సపరేట్ ఎగ్జామ్ పెడతాను యూజీడబ్ల్యూఈ రా, దాంట్లో లేదు. ఇదేది కాదు, వేరే దేశంలో ఉన్నారు, అయినా కూడా మీకు ఆప్షన్ ఇవ్వాలి. ఏంటి ఎన్ఆర్ఐ కోటా ఏంటి? సో లేదు, బీటెక్ కాదు, నువ్వు రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నావు, బిఎస్ఎంఎస్ కోర్స్ ఉంది. లేదు, హ్యుమానిటీస్ చేద్దాం అనుకుంటున్నావు, ఎక్కడ లేనట్టుగా కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్ విత్ హ్యుమానిటీస్ ఇక్కడ ఉంది. అంటే కాంబినేషన్ ఆఫ్ కోర్సెస్లోనూ మీకు డైవర్సిటీ, ఎంట్రీ రిక్వైర్మెంట్లోనూ డైవర్సిటీ. ఓకే. లేనిది ఏంటంటే రిజర్వేషన్ సిస్టమ్ ఉండదు. సో అదొకటి లేదు ఇక్కడ. ప్రాబబ్లీ అది వేస్ కూడా ఉన్నాయి. అంటే ఎవరైనా కూడా వెళ్ళొచ్చు, అందరికీ ఓపెన్ ప్లాట్ఫామ్ ఇచ్చాడు. అదే అంతే తప్ప అంటే మెరిట్తోనే లోపలికి అడుగుపెట్టి పరిస్థితి ఉంటుంది తప్ప వేరే రకమైనటువంటి విధానం అనేది అసలు IIITలోకి మీకు కుదరదండి అసలు. ఇప్పుడు ఎవడన్నా ఏదైనా గొమ్మని మాటలు చెప్పినా నమ్మొద్దు. ఆ సిటీ పిత్త ఈ సిటీ పిత్త అంటే ఇలా వేస్ ఉన్నాయంటే జనరల్గా అందరూ ఇలా అనుకుంటారు, కానీ అన్ని వేస్ కూడా టఫే, ఓన్లీ ఫర్ మెరిట్. అదే. సో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒక ఆప్షన్ ఒకవేళ మిస్ అయినా కూడా ఇంకొక ఆప్షన్ ఉంది ఓకే చెప్పడం. కొంతమంది ఈవెన్ ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ తర్వాత కూడా మళ్ళీ ఎగ్జామ్ రాసి వచ్చే అవకాశం కూడా వెళ్ళే ఉండడం. ఇలా ఎక్స్క్లూసివ్గా గర్ల్ చైల్డ్స్కి ప్రత్యేకంగా ఉందంటే, ఇప్పుడు జేఎన్వి ఉంటుంది కదండి, ఇలాంటివి కానివ్వండి, అట్లాంటి స్పెషల్గా ఉన్నటువంటి స్కూల్స్లో, కేవీ స్కూల్స్ జేఎన్వీలో చదువుతారు, ఓన్లీ గర్ల్ చైల్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సిబిఎస్ఈ చదివిన వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళకు కూడా మళ్ళీ సపరేట్గా ఉన్నటువంటి ఎంట్రీ విధానం కూడా ఉందండి. ఇట్లా నెంబర్ ఆఫ్ వేస్లో మనం లోపలికి వెళ్ళి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్ మనం రిస్ట్రిక్ట్ చేసింది 12th మార్క్స్ సంబంధించి. క్లాస్ 12th మార్క్స్ తో యూజ్ అడ్మిషన్ ఎట్లా. సో వీళ్ళు ఏం చేశారంటేనంటే, కొత్తగా లాస్ట్ ఇయర్ మనకి స్టార్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటేనంటే, 12th మార్క్స్ ఎవరైతే ఎక్కువ వచ్చినాయో, ఎక్కువ అనే దానికి లిమిట్ ఏం పెట్టిందంటే, వాడు 90% మినిమం పెట్టాడండి. మినిమం 90% మ్యాథమెటిక్స్లో ఉండాలని చెప్తున్నారు. ఎవరైతే ఎంపీసీ చదువుతారో, ఎంపీసీ చదివిన వ్యక్తులకు ఎవరికైతే మ్యాథమెటిక్స్ 90% అబవ్ మార్క్స్ ఉంటాయో, అఫ్ కోర్స్ ఓవరాల్గా కూడా 90 అబవ్ ఉండాలి, బట్ మ్యాథమెటిక్స్ ఈజ్ అ మ్యాండేటరీ ఉంటారో, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ కోర్స్ పేరే CND అంటారండి, అంటే కంప్యూటేషనల్ న్యాచురల్ సైన్సెస్ అంటారు. అంటే కంప్యూటేషనల్ న్యాచురల్ సైన్సెస్ అంటే కంప్యూటర్ సైన్స్లో BS డిగ్రీ, MS డిగ్రీ, రీసెర్చ్లో న్యాచురల్ సైన్సెస్లో కాంబినేషన్లో వస్తుంది డిగ్రీ మీకు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ లాంటి ఏరియాలో, న్యాచురల్ సైన్స్ లాంటి ఏరియాస్లో ఇంట్రెస్ట్ ఉంటుందో, రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉంటుందో, ఆ రీసెర్చ్ అనేది అండర్లైన్ చేయండి. ఎందుకంటే ఇంటర్వ్యూలో చాలా క్లియర్ కట్గా ఆ యాప్టిట్యూడ్ వాడు చూస్తాడు, అబ్జర్వ్ చేస్తాడు. ఇదేదో ప్లేస్మెంట్కి వచ్చేవాడు ఆ టైప్లో అయితే తీసుకోడు. అది కూడా దానికి కూడా ఒక గోల్ అనేది ఉండాలి. అంతే కదా, నా పర్టికులర్గా పెట్టాడంటే దానికి ఒక క్లారిటీ ఉంటుంది. అలా కాకుండా ఈ CND కోర్స్ ఏదైతే మీకు ఉందో ఆ పర్టికులర్ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా ఎవరైతే ఎంపీసీ చదవరో,
ఓన్లీ మ్యాథమెటిక్స్ ప్లస్ ఎనీ హ్యుమానిటీస్ సబ్జెక్ట్ చదువుతారో, Hmm. దట్ కెన్ బి ఎకనామిక్స్, ఫిలాసఫీ, అదే మీసి అలాంటివి ఏమైనా చదువుతారు, వాళ్ళకి సపరేట్గా మళ్ళీ ఇంకొక కోర్స్ ఏం చెప్పారంటే సిహెచ్డి అంటారండి. అంటే కంప్యూటింగ్ అండ్ హ్యూమన్ సైన్స్. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హ్యూమన్ సైన్స్ చూస్తారా, సోషల్ను కూడా సైన్స్లో కల్పిస్తున్నారు వాళ్ళు. అదే కదా, అంటే వర్డ్ చూడండి, హ్యూమన్ సైన్స్ అనేది ఉంది. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటేనండి, బేసికల్గా ప్రతి హ్యుమానిటీ సబ్జెక్ట్లోకి, రైట్ ఫ్రమ్ హిస్టరీ తీసుకోండి, ఆర్కాలజీ తీసుకోండి, లేకపోతేనేమో ఇటు సైకాలజీ తీసుకోండి, లేకపోతేనేమో ఇటు జాగ్రఫీ కానివ్వండి, పొలిటికల్ ఆస్పెక్ట్స్లో కానివ్వండి, ఎనీ సబ్జెక్ట్ వాట్ ఎవర్ యూ టేక్ ద సబ్జెక్ట్, అన్ని సబ్జెక్ట్స్లోనూ ఇంకా థియరిటికల్గా చదివి ఎరా అయిపోయింది, ఉన్నది చదువుతాం, చదివింది అది కంప్యూటర్ చాలా బాగా మనకంటే 100 రెట్లు ఎఫెక్టివ్గా చేస్తుంది. అది ఆ కాలం పోయింది. ఇది మనం ఎన్నిసార్లు చెప్పినా మరి పేరెంట్స్ దగ్గర అర్థం అవ్వట్లేదా, లేకపోతే మనం నాకు చెప్పడం రావట్లేదు తెలియట్లేదు. కానీ ఇలాంటి థియరిటికల్ సబ్జెక్ట్స్ చదివడానికి దేనికి పనికిరాని టిష్యూ పేపర్తో సమానం. ఈ పదం వాడడానికి నేను అసలు భయపడట్లా, నాకు పూర్తి అవగాహనతో బాధ్యతతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది క్లియర్గా. ఇది నిజంగా హ్యుమానిటీస్లో ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళవలసిన ప్లేస్ ఇది. ఓకే, నేను దీనికి ఎందుకు కనెక్ట్ చేస్తున్నాను అర్థం చేసుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటేనంటే 5 years కోర్స్ అండి ఇది, ఇట్స్ అ బిఎస్ అండ్ ఎంఎస్. కంప్యూటర్ సైన్స్లో ఫుల్ డెప్త్ తెచ్చుకుని, అంటే విత్ రిలేటెడ్ టు ద హ్యుమానిటీ సబ్జెక్ట్స్ కూడా కొన్ని ఎలెక్టివ్స్ అన్ని చదువుకుంటూ ఫండమెంటల్స్ అన్ని స్ట్రాంగ్ చేసుకుని, కంప్యూటర్ సైన్స్ సంబంధించిన టూల్స్, అది ఎన్ఎల్పియా లేకపోతే ఏఐయా లేకపోతే ఇంకొకటి ఎల్ఎల్ఎం, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, చూసుకుని హ్యుమానిటీ సబ్జెక్ట్లో రీసెర్చ్ చేస్తారు వాళ్ళు. ఓకే, అంటే హ్యుమానిటీస్ అంటే మొత్తం ప్రపంచం ఫేస్ చేసి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, లేదా మన ఇండియా మాట్లాడుకున్నట్టు ఇండియాలో సోషల్ ఇష్యూస్ చాలా ఉంటాయి కదా. ఇప్పుడు మీరు జర్నలిజంలో ఉన్నారు, బోల్డ్ సోషల్ ఇష్యూస్ ఉన్నాయి కదా. సో మెనీ ఈ సోషల్ ఇష్యూస్కి సొల్యూషన్ ఇచ్చేది టెక్నాలజికల్ పీపుల్ అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఎప్పుడైనా అవకాశం ఉంటే న్యూస్లో చెప్పండి ఇది. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే సోషల్ ఇష్యూని సాల్వ్ చేయాలంటే సోషల్ సైన్స్ చదవాలనుకుంటున్నారు. సోషల్ ఇష్యూ, ఇప్పుడు మీరు బేసిక్ జర్నలిజంలో ఉన్నారు, ఒక సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడాలంటే మీరేమి సోషల్ సైన్స్ చదవక్కర్లేదండి, అవగాహన ఉంటే మీకు ఆ కామన్ సెన్స్ ఐక్యూ లెవెల్ ఉంటే మీకు సరిపోతుంది. డజంట్ మీన్ దట్ మీరేమి హిస్టరీ మొత్తం పుస్తకాలు తిరిగేయాల్సి. ఎందుకంటేనండి అది చాలా స్పీడ్గా గ్రాస్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇట్స్ జస్ట్ లైక్ ఇన్ఫర్మేషన్. కానీ ఆ సోషల్ ఇష్యూని అనలైజ్ చేసి దానికి సొల్యూషన్ కావాలి అంటే మాత్రం మీ సోషల్ సైన్స్ సరిపోదు. అది సరిపోదు. ఏం కావాలి? టెక్నాలజీ దానికి యాడ్ అవ్వాలండి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే జియోగ్రాఫికల్గా కానివ్వండి, సాయిల్ ఇంజనీరింగ్ అంటారండి, అంటే ఎర్త్కి సంబంధించినటువంటి ఎర్త్ సైన్స్కి సంబంధించి కానివ్వండి, లేకపోతేనేమో మనం మాట్లాడి పొలిటికల్గా అనలిస్టులు అయితే మాట్లాడుతున్నామో పొలిటికల్ అనలిస్టులు వాళ్ళు కానివ్వండి, మీరు ఏ సబ్జెక్ట్కి రండి, అంటే యూ టేక్ ఇట్ ఎనీ సబ్జెక్ట్ ఇన్ ద హ్యుమానిటీస్ అండి. ఈవెన్ ఆర్ట్స్ తీసుకోండి, బొమ్మలు వేయడం కానివ్వండి, అంటే ఆర్టిస్టిక్గా ఉన్నటువంటి అది తీసుకోండి, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్లోకి వచ్చినట్లయితే, లేదు లాంగ్వేజెస్ తీసుకోండి, సాంస్క్రిట్, హిందీ ఇలాంటివి కూడా. ప్రతి దాంట్లోకి కూడానండి ఈ కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇది వాడి ఆ యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తెస్తున్నారు వీళ్ళు. ఓకే, ఐఎమ్ నాట్, నేను సోషల్ సైన్స్ మంచిది కాదు అంటున్నానంటే సోషల్ ఇష్యూస్ లేవని కాదు, కన్ఫ్యూజ్ అవుతుంది. దానికి సొల్యూషన్ చేయడానికి ఈ బిఏలు బీకాములు ఈ చెత్త డిగ్రీస్తో యూజ్ లేదని చెప్తున్నాను నేను. వాడు సొల్యూషన్ ఇవ్వలేడు దాన్ని. ఎవడు ఇవ్వగలడు అంటే మీరు IIIT హైదరాబాద్కి వెళితే మీరు ఏం చేయాలంటేనంటే ఒక కారు వేసుకున్నా, బస్సు వేసుకున్నా, లేకపోతే ఏదైనా ట్రైన్ ఎక్కువ వచ్చేయాలండి. మీరు ఈ ఏమంటే చదువుదాం, కామర్స్ చదువుదాం వాళ్ళు నేను చెప్పింది రైట్ వచ్చి IIITలోకి వెళ్ళండి. లోపలికి సోషల్ సైన్స్ డిపార్ట్మెంట్ ఉంది అక్కడ, హ్యుమానిటీస్. IIT ఢిల్లీలో కూడా ఉంది, IIT మద్రాసులో ఉంది, IIT ఢిల్లీలో ఉంది, IIT గౌహతిలో ఉంది. ఏంటి ఎలాంటి డిపార్ట్మెంట్స్ తెలుసా మీకు? పురాతన టెంపుల్స్ ఉన్నాయి చూసారా, ఈ పురాతన టెంపుల్స్కి సొల్యూషన్స్ ఇచ్చేది కూడా IITసే. కాదండి, మీరు ఒక టెంపుల్ ఉందండి, దాని లైఫ్ ఎంత, టెక్నాలజీ లేకుండా దాని లైఫ్ ప్రిడిక్ట్ క్యాలిక్యులేట్ చేయలేము. దాన్ని రెనోవేట్ చేయాలి, పాసిబిలిటీస్ ఏంటి, ప్రిడిక్షన్స్ ఏంటి, అంతే కదండి. బేసిక్ టూల్ ఏంటి? ఇప్పుడు ఏ చేసి పని ఏంటి? ప్రిడిక్షన్స్. అవును, బెస్ట్ సొల్యూషన్ విత్ మినిమం టైం, విత్ మినిమం మ్యాన్ పవర్. అంతే కదండి. ఇప్పుడు టెక్నాలజీ అంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే లేమన్ లాంగ్వేజ్లో దాని అర్థం ఏంటి? అంతే. ఒరే నీ దగ్గర ఎంత డేటా ఉండనే ఆ డేటాని నేను అనాలిసిస్, మీ దగ్గర సోషల్ సైన్స్లో ఇంత డేటా ఉందండి, ఇప్పుడు ప్రపంచంలో 400 బిలియన్ డేటా ఉందని చెప్తున్నారు. ఈ డేటాను తీసి ఎనాలిసిస్ చేసి బెస్ట్ సొల్యూషన్ ఇవ్వడమే ఇటు చేసి పని.
ఓకే. ఆ పని చేసి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరో కూడా బ్యాచిలర్స్లో ఇలా డిగ్రీలు చదివిన వాళ్ళు కాదు కాదు కాదు. ఇదేని చెప్పిన వినరు, తెలుసా మన వాళ్ళు వినరు, అర్థం కాదు. వినరు. మీరు దానికి ప్రూఫ్ ఏంటంటే ఇప్పుడు ఈ కోర్సే ప్రూఫ్. అదే ఇలాంటివి మీకు చాలా కోర్సెస్ ఇండియాలోనేనండి. మీకు కొత్తగా ఇప్పుడు ఐఐటి ఢిల్లీలో కొత్త కోర్స్ పెట్టాడండి ఎంఏ. అక్కడికి వెళ్ళొచ్చండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఏదో డిపార్ట్మెంట్ కనెక్ట్ అయిపోతారు, టెక్నాలజికల్ డిపార్ట్మెంట్ కనెక్ట్ లింక్ అయిపోతాం. అయిపోయిన తర్వాత గవర్నమెంట్ కొన్ని ఇష్యూస్ వీళ్ళకి ఇస్తుంది. ఓకే కాదండి, ఇప్పుడు ఓటు వేయని వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నారు అనేది ఒక ఇష్యూయే కదా. హైదరాబాద్లో ఓటు 50% వేశారు, మిగిలిన వాళ్ళు 50% ఓట్లు వేయలేదు కదా. ఈ ఓట్లు వేయలేని యొక్క డేటా వాళ్ళు ఎందుకు వేయలేదు, వాళ్ళు అనాలిసిస్ చేయాలంటే పొలిటికల్ సైన్స్ చదివినట్టు చేయలేడండి. ఎలా చేస్తాడు సార్ క్యాల్కులేషన్? ఎట్లా చేస్తాడు? చేయలేడు కదా. క్యాలిక్యులేషన్స్ లేకుండా, ఎనాలిసిస్ లేకుండా, టూల్స్ లేకుండా ప్రపంచంలో ఎలాంటి సోషల్ ఇష్యూస్నైనా సొల్యూషన్ చేయగలడా? చేయలేడు. క్లైమేట్ ప్రాబ్లం వచ్చిందండి, క్లైమేట్ చేంజ్ వచ్చిందండి, ప్రపంచానికి ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. ఈ క్లైమేట్ చేంజ్కి సొల్యూషన్ తెచ్చివాడు ఎవడో? టెక్నాలజీ వాడే కదా. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది టెక్నాలజీ వాడి వల్ల కదా. డాక్టర్ ఉంటాడు, నేను కోరోడు లేడని చెప్పట్లా. అంటే దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిజంగా సోషల్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ తీసుకుని, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ ఉంది, డైరెక్ట్ ఎన్జిఓస్ ఫేస్ చేసి ప్రాబ్లమ్స్ తీసుకుంటారన్నాడు. ఓకే. ఇప్పుడు మీకు టాటా ఫౌండేషన్ నుంచి కానీ, రిలయన్స్ ఫౌండేషన్స్లో కానీ పెద్ద పెద్ద ఎన్జిఓస్ ఎవరైతే మీకు ఫండింగ్ చేస్తారో, ఎవరైతే మీకు సోషల్ ఇష్యూస్ మేజర్గా ఉన్నటువంటి ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్కి వీళ్ళు సాల్వ్ చేస్తారు. డోంట్ థింక్ దట్ సోషల్ ఇష్యూ తెలుసుకోవడం వల్ల మీ అవసరం ప్రపంచానికి లేదు, అది కంప్యూటర్ చెప్పుద్ది. ఈ సోషల్ ఇష్యూస్కి సొల్యూషన్ కనిపెట్టగలిగినోడే కింగ్. అదే అది మనం ఇక్కడ ఇలాంటి దీన్ని 8వ తరగతి 6వ తరగతి సోషల్ సైన్స్ ఇంట్రెస్ట్, చెత్త ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ దేనికి ఇంట్రెస్ట్? నువ్వు సొల్యూషన్ ఇవ్వాలి కదా. వాళ్ళకి తెలియదు లేదు సార్, ఏదో అట్రాక్ట్ అయిపోయి ఇదవుతూ ఉంటారు. సో సోషల్ సైన్స్ హ్యుమానిటీస్ చదవాలంటే చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి, దయచేసి ఆ కాలేజీకి వెళ్ళండి. IIIT హైదరాబాద్ ఉంది, IIIT ఢిల్లీ కూడా ఉంది. అంటే సపరేట్గా మనకు వీడియో చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడు అదే విషయం మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు IIIT హైదరాబాద్లో మీరు అన్నట్లుగా క్లాస్ 12 మార్క్స్ బేస్ చేసుకుని ఎంట్రీ అయితే, యూజీకి ఎంట్రీ అయితే అది లాస్ట్ డేట్ ఎప్పుడు వరకు ఉంది? అది మీకు 8th జూన్ అండి. 6th జూన్ అండి. 6th జూన్ కరెక్ట్. 6th జూన్ వరకు టైం ఉంది. మీరు ఎంపీసీ చదవకపోయినా, మీరు హ్యుమానిటీస్లో ఉండిపోయినా, మ్యాథమెటిక్స్ కంపల్సరీ, మ్యాథమెటిక్స్ ఉండాలండి. 90% అబోవ్ ఉండి మ్యాథమెటిక్స్లో, మిగతా హ్యుమానిటీస్ ఏం తీసుకున్నా కూడా. అంటే ఆ పర్సంటేజ్ కూడా ఎలా కలుపుతారంటే, వాళ్ళు ఎంపీసీ స్టూడెంట్స్కి వెళ్ళి సిఎన్డి బ్రాంచ్ ఏమో ఫస్ట్ మ్యాథ్స్ టాప్ స్కోర్ అప్లై చేసిన వాళ్ళందరిలో, టాప్ స్కోర్ అప్లై చేసిన తర్వాత ఎక్కువ మందికి సమానంగా ఉందనుకోండి, మళ్ళీ ఓవరాల్ స్కోర్ చూస్తారు. ఓకే, అంతే కదండి. మిగతాది బ్యాలెన్స్ చేస్తారు. హ్యుమానిటీస్ సిహెచ్డికి ఎవరైతే వెళ్తారో ఫస్ట్ మ్యాథమెటిక్స్ స్కోరు, మిగిలిన సబ్జెక్టులు అన్ని కలపరండి, ఓన్లీ ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటారు. హైయెస్ట్ ఉంటుంది, హైయెస్ట్, అది అడ్వాంటేజ్ అండి. అది కూడా హైయెస్ట్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంగ్లీష్ ఉందనుకోండి, హిస్టరీ హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయనుకోండి, ఆ హైయెస్ట్ మార్క్స్ని ఈ మ్యాథ్స్ని కలిపి పర్సంటేజ్ కడతారు. ఓకే, అలా అయితే సో ఆబ్వియస్గా కొంచెం పర్సంటేజ్ లక్కీగా వీడికి మ్యాథ్స్ ఉండి ఇంకొక సబ్జెక్ట్లో హైయెస్ట్ ఉందనుకోండి, మీకు ఆటోమేటిక్ అయిపోతుంది. సో ఎగ్జామ్ పెడతాడా పెట్టడా అన్న కన్ఫ్యూజన్ క్లారిటీ దించేసి ఏం చేశారంటే, ఈసారి ఎగ్జామ్ పెట్టట్లా, డైరెక్ట్ ఇంటర్వ్యూ, డైరెక్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ. సూపర్. వీళ్ళే మొత్తం ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది చూసేసి వాడు ఏం చేస్తారంటే, మేము మార్కులు ఇవ్వగానే సాఫ్ట్వేర్లో పడేస్తాడు, మొత్తం షార్ట్ లిస్ట్ అయిపోతుంది. లిస్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకుంటాడు. దానికి 1:6, 7, ఒకసారి 10 కూడా పిలుస్తూ ఉంటారు. ఎక్కువ పిలుస్తారులేండి, ఎందుకంటే బెస్ట్ తీసుకొని ట్రై చేస్తాడు. అదే మార్కులు అందరికీ వచ్చేస్తాయి, బెస్ట్ తీసుకొని ట్రై చేస్తాడు, డైరెక్ట్గా ఇంటర్వ్యూ పిలిచేస్తున్నాడు. చక్కగా ఈ ఆపర్చునిటీని మీరు యూజ్ చేసుకున్నట్లయితే, ఒకవేళ దీనితో పాటు IIIT ఢిల్లీలో కూడా ఉంది, దానికి వీడియోని చేయడం కుదరకపోతే ఇప్పుడే చెప్తున్నాను, మేబీ అవకాశం ఉంటే నేను చేస్తాను. బట్ అది కూడా ఎంపీసీ చదవక్కర్లా, కానీ సేమ్ ప్రోగ్రామ్ అండి, మోరలెస్. అంటే కొంత సబ్జెక్ట్స్ వేరున్నా, మరి హ్యుమానిటీస్ సంబంధించి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. ఓకే, కానీ సార్ ఇందులో పర్టికులర్గా IIT డాసా అనేటువంటి IIIT అదేనండి, అది సపరేట్గా మనం చేద్దామండి. ఎందుకంటే 12th మార్క్స్ బేస్ చూసినోడికి డాసాలో వచ్చినోడికి సేమ్ సెట్ ఆఫ్ పేరెంట్స్ స్టూడెంట్స్ ఉండరు, అది అన్నారే కదండి, అది మనం సపరేట్ చేద్దాం. దీంట్లో మాత్రం ఇంకొకటి ఏంటంటే, ఇంటర్వ్యూ డేట్స్ ఇచ్చాడండి దీనికి. అంటే ఇంటర్ మార్కులు ఎవరైతే అప్లై చేస్తారో 19th, 20 2 రోజులు ఈ మంత్ జూన్ 6కి అయిపోయింది కదా. ఓకే, 19, 20 తారీఖుని మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది, కొన్ని ఆఫ్లైన్ పిలుస్తాడు. ఓకే, ఆ ఇంటర్వ్యూకి వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ అయితే కొంచెం ఎవరో ఒకళ్ళు సజెషన్ సలహా తీసుకుని
గైడెన్స్ తీసుకుని కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్తే బెటర్. మరి ప్రిపేర్ అవ్వకుండా ఏదో బట్టల షాప్కి వెళ్ళినట్టుగా సినిమాలకు వెళ్ళినట్టు కాకుండా అసెంబ్లీలో కేసీఆర్ గారు అన్నట్టు ప్రిపేర్ అవ్వకుండా రైట్. సో అంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాని జాతగా అంటే యూజ్ చేసుకోవాలి కదండి. అవును. అంటే మన ఉద్దేశం ఎక్కువ మంది తెలుగు విద్యార్థులు పాపం దాంట్లోకి వెళ్ళాలనేది మన కోరిక. అదే సో గమ్ముని ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్కులు అవసరం రా అని చెప్తున్నాను. ఇప్పుడు ప్రూవ్ అయింది కదా ఇలాంటివి. అవునుగా. ఇప్పుడు మనం చాలా ఎపిసోడ్లో చెప్తున్నాం అవును ఇప్పుడు ఇంటర్ మార్కులు నెగ్లెక్ట్ చేయకండి అని చెప్తున్నాం. ఇప్పుడు చక్కగా ఇంటర్ మార్కులు వచ్చినాయి అనుకోండి, డైరెక్ట్ ఇంటర్వ్యూ వచ్చేసింది కదా, ఆపర్చునిటీ డైరెక్ట్ గా ట్రిపుల్ వెళ్ళిపోయే అవకాశం వచ్చిందండి. సో దయచేసి ఎవరైతే 11th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు ఈ వీడియో వింటారో ఒకటి అర్థం చేసుకోండి అమ్మా. మీరు జేఈలు మెయిన్స్ వస్తాయి రావో దేవుడు తెలుసు, నీట్లు కానీ ఇంటర్ బేసిక్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో చేయండి. మీరు హ్యుమానిటీస్ చెత్త చెదారం బ్రాంచ్లకి దేనికి వెళ్దాం అనుకుంటున్నారో మ్యాథ్స్ ఉన్నట్టుగా వెళ్ళండి తప్పదు అనుకుంటే. అంటే మ్యాథ్స్ ప్లస్ ఎనీథింగ్. అదే మ్యాథమెటిక్స్ మాత్రం కంపల్సరీ ఉండేటట్టుగా ఇంటర్మీడియట్ అంటే దీనికి ఏదైనా అన్ని చోట్లకి అలా పెట్టేశారండి, కండిషన్ కింద పెట్టారు కాబట్టి. అంటే ఎందుకంటే మ్యాథ్స్ లేకుండా కంప్యూటర్ సైన్స్ చదువుతారు వెళ్ళి, టెక్నికల్ గా కష్టం కదా. సో అందువల్ల ఏంటంటే ఇది జనరల్గా హ్యూమన్ సైన్స్ సపరేట్ డిపార్ట్మెంట్ ఉందండి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో. సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది, చాలా హ్యూజ్ రీసెర్చ్ జరుగుతుంది. హ్యుమానిటీస్లో ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటున్నామంటే కంప్యూటర్ సైన్స్లో రీసెర్చ్ జరగడం అంటే చాలామంది మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఏదో ఒక ఇండస్ట్రీ అనుకుంటున్నారు. దీన్ని కాదు. కంప్యూటర్ సిఎస్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ జరగడం అంటే ఆడు సోషల్ సైన్స్లోనో బయాలజీలోనో ఫార్మాలోనో చేస్తున్నట్టే. అంతేగా. జనం ఏమనుకుంటున్నారంటే కంప్యూటర్ సైన్స్లో రీసెర్చ్ అంటే అదొక డిపార్ట్మెంట్ అనుకుంటా, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెర్చ్ అనుకుంటారు. కాదు, కంప్యూటర్ సైన్స్లో రీసెర్చ్ అంటే ఏదో ఒక ఇండస్ట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనిపెడుతున్నాడు. అది ఫైనాన్స్ కన్సల్టెన్సీ ఫర్మ్ ఉందండి, మెక్కన్సీ వాడు లేదా బెయిన్ కంపెనీ వాడు లేదా ఇంకొకటి ఎవడో ఉన్నాడు. వాడు ఎవడైతే ఉంటాడో ఆడుకున్న ప్రాబ్లము ఈ కన్సల్టెన్సీ ప్రాబ్లమ్స్ ఎవడైతే ఇది చేస్తాడు సిఎస్డు. ఓకే. అంటే దీంట్లో ఉన్న ఎక్స్పర్టైజేషన్ అనేది. అందువల్ల ఏంటంటే సిఎస్లో జరుగుతున్నటువంటి మళ్ళీ ఇది ఒకటి జాబ్లు వస్తాయి కదా చాలామందికి. మన వాళ్ళు అనుకుంటారంటే సిఎస్ జాబులు అంటే వేరు, సోషల్ సైన్స్ అంటే వేరు. కాదండి. సిఎస్లో జాబ్ ప్లేస్మెంట్లో వచ్చి వెళ్ళిన వాళ్ళు కూడా సిఎస్ అనేది ఒక ఇండస్ట్రీ కాదు. ఆడిని మళ్ళీ పట్టుకెళ్ళి హ్యుమానిటీస్కో ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది ఒక స్టార్టప్ ఉంది, గుప్త నిధులు కనుక్కోవడం అనే స్టార్టప్ ఉందండి. దానికి ఇంటి తెచ్చుకుంటాడు, బట్ ఆడు చేసి వర్క్ ఈ డొమైన్లో చేస్తాడు. ఓకే. మీరు సిఎస్ డిపార్ట్మెంట్ వాడు ప్రత్యేకంగా సిఎస్ వాడికి జాబ్లు ఉండవు. అర్థమైనా చెప్పగలుగుతున్నాను నేను? అర్థమైంది. సపరేట్గా ఉండదండి దానికి. మీరు ఇందాక చెప్పిన దానికి కూడా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ పర్టికులర్గా మీరు మ్యాథమెటిక్స్ని ఎట్లా అయితే బేస్గా తీసుకున్నారో సో కంపల్సరీ ఇందులో కూడా జాబ్ స్ట్రక్చర్లో కూడా సేమ్ అవే. మరి జాబ్ స్ట్రక్చర్ అదేంటి సార్, నేను హ్యుమానిటీస్ ఉండి కదా, లేకపోతే నేను ఫార్మా ఉండి కదా, లేకపోతే మెడికల్ ఉండి కదా, కంప్యూటర్ సైన్స్ జాబ్ వేరు కాదండి. మ్యాక్సిమం మీకు ప్లేస్మెంట్స్కి వచ్చి పట్టుకెళ్ళి వ్యక్తులు ఎవరైతే ఐఐటీస్కి లేకపోతే పెద్ద పెద్ద యూఎస్ కంపెనీస్ ఉన్నాయో అసలు వీళ్ళందరూ చేసే ఇండస్ట్రీసే ఇవండి. సోషల్ ఇష్యూస్ సంబంధించినవి అవి ఉంటాయి, మెడికల్ ఫార్మా రిలేటెడ్ అన్నవి ఉంటాయి, లేదంటే బేసిక్ న్యాచురల్ సైన్స్కి సంబంధించి. కానీ ఇప్పుడు ఆస్ట్రోఫిజిక్స్ ఉందండి, మరి దానికి సంబంధించిన ఏరియాకి సంబంధించి చేస్తారు వాళ్ళు వచ్చి. అంతే కదా సార్. అంతే కదండి, వాళ్ళు కలవాలి కదా. డొమైన్ వాడు టెక్నాలజీ వాడు కలిసిన తర్వాత కదండి మీకు ఆ సొల్యూషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తి 4 పుస్తకాలు BA కావాలి పుస్తకాలు చదువుకుని MSc చదువుకుని ఏం చేస్తాడు వీడు? కింద కామెంట్ వస్తుంది, మీరు చూడండి రేపు పొద్దున్న మమ్మల్ని అవమానిస్తున్నారని. ఐమ్ సారీ, అపాలజీస్. యాక్చువల్లీ BA BCom అనేది బేసిక్ థింగ్స్ అవి. ఇప్పుడు కాదండి, మీకు 10-20 ఏళ్ల క్రితం మంచిదేనండి. అది ఇప్పుడు పోస్ట్ కోవిడ్ తర్వాత మీరు అసలు ఇమాజిన్ చేయడానికి కూడా లేనటువంటి ఎత్తుకు మనం వెళ్తాం. అది నేను అసలు ఏకి సంబంధించిన ఒక వీడియో చేసినప్పుడు మీకు అసలు మోస్ట్ సర్ప్రైజింగ్గా షాకింగ్గా ఉంటాయి. అది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మొత్తం వీడియో చూసి పెట్టండి. ఎందుకంటే అసలు ఎలా మనం ఎలా ముందుకెళ్తున్నాం అనే విషయం నేను అందులో డీటెయిల్గా నేను చెప్తాను. మొత్తం ఎడ్యుకేషనల్ సిస్టమే మొత్తం కూడా అసలు మొత్తం మారిపోయిందండి. అసలు మీరు హైదరాబాద్లో మీరు ఒక ఇంటెలిజెంట్ అనుకోండి, మిమ్మల్ని డిటెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా. గవర్నమెంట్ మిమ్మల్ని డిటెక్ట్ చేసి టెక్నాలజీని ఇప్పుడు యూఎస్ తయారు చేస్తున్నారు. ఏంటి, ఇట్ విల్ పిక్ యు. దేశంలో మీ ఇమేజ్ని కంప్యూటర్ విజన్ గ్రాఫికల్గా మీకు కనెక్ట్ చేసుకుని మీరు ఇంటెలిజెంట్ అన్న విషయాన్ని కూడా బయటకు తెచ్చే పరిస్థితి ఉంది. స్కూల్లో కానీ మీరు ఏదైనా పాఠం చదువుతున్నప్పుడు మీకు అర్థం కాలేదనుకోండి, మీ ముఖ కవళికలు, మీ ఫేస్ ఎక్స్ప్రెషను, మీరు టీచర్ని చూసే విధానం బట్టి నీకు ఈ చాప్టర్ అర్థం అవ్వలేదని చెప్పుద్ది. ఇంక ఇలాంటివి నేను అదే చెప్పినప్పుడు వీడియోలో అందరూ చెప్తాను. టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతోంది, డే టు డే ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. డే లైఫ్లో మనం ఎన్ని చేస్తున్నామో అన్నీ కూడా అందులో ఇది ఏది నిజంగా చేస్తున్నాం, ఏది అబద్ధం చేస్తున్నాం, ఏది నిజం చెప్తున్నాం, ఏది అబద్ధం చెప్తున్నాం అనేది కూడా తేల్చేసే రోజులు వచ్చేసాయి. సో అందుకని టెక్నికల్గా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది పర్సనల్గా
అవసరం ఎడ్యుకేషనల్గా. సో సార్ చెప్తుంది కూడా అందుకే. బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు మ్యాండేటరీ కాదు, ఇప్పుడు అందరూ కూడా బేసిక్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు. కానీ మనం ఖచ్చితంగా సస్టైన్ అవ్వాలి, అందులోనూ సొల్యూషన్స్ ఇచ్చేలాగా ఉండాలి కొన్ని ఆటికి అంటే కనుక ఇటువంటి IIITsలో మనం జాయిన్ అయ్యి మంచిగా ముందుకు వెళ్తే కనుక బాగుంటుంది ఫ్యూచర్, అండ్ వరల్డ్కి మనం కాంపిటేటివ్గా ఉంటాము అంటూ కూడా సార్ చెప్తున్నారు. సో గో ఫర్ ఇట్. 12th పాస్ అయ్యి అది కూడా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈ ఆపర్చునిటీని మిస్ కావద్దండి. యూజీ అడ్మిషన్కి మనకు ఒక ఎంట్రన్స్ అనేది ఉంది, బట్ రిజర్వేషన్స్ ఏం లేవు. మెరిట్ ఆధారంగానే దీంట్లో పాసిబిలిటీ ఉంటుంది, ఎంట్రన్స్ ఉంటుంది, డైల్యూషన్ కూడా, షార్ట్ లిస్ట్ కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది, డైరెక్ట్ ఇంటర్వ్యూ, ఎగ్జామ్ కూడా ఏది ఉండదు సార్ చెప్పినట్లుగా. సో దీనికి డేట్ వచ్చేసి 6th లాస్ట్ డేట్ ఉంది. గో ఫర్ ఇట్. 6th లాస్ట్ డేట్ అంటే June 6th లాస్ట్ డేట్ ఉంది. సో June 6th లోపు మీరు అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ కెరియర్స్. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. ఇంత టైం కేటాయించినందుకు స్పెషల్ థ్యాంక్స్. మరొక ఎడ్యుకేషన్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో, నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ IRSC గారిని సంప్రదించండి.